ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. ఈరోజు రెండవ భాగము ఆరాధన ఒక ప్రాముఖ్యత గురించి మీకు వివరించబోతున్నాను. ఆదికాండము 4వ అధ్యాయంలో హేబేలు దేవుణ్ణి ఆరాధించినాడు. ఒకసారి ఆదికాండం 4వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు హేబేలు దేవుణ్ణి ఘనపరిచినాడు. కయీను కూడా దేవుని ఆరాధించినాడు. కానీ దేవుడు హేబేలు తెచ్చిన అర్పణను అంగీకరించినట్టు వాక్యంలో చూస్తున్నాం. అంటే హీ లవ్డ్ గాడ్, హీ గేవ్ ద బెస్ట్ గాడ్. ఆదికాండం 4:4 చూడండి, హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. అంటే ఇద్దరు అర్పించినారు. ఆరాధనే కదా, ఆరాధన అంటే ప్రేమతో నీవు చేసే పని. అంటే దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించి హేబేలు క్రొవ్విన వాటిలో మందలో నుండి తీసుకొని వచ్చి దేవుని సన్నిధికి వచ్చినాడు. అంటే హీ లవ్డ్ గాడ్ విత్ ఆల్ హిస్ హార్ట్. దేవుని పూర్తిగా ప్రేమించుకుంటే మనం ఆరాధించలేం. వర్షిప్ కమ్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ లవ్. అంటే 10 ఆజ్ఞల్లో కూడా నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో నువ్వు ప్రేమించాలనే ఆజ్ఞ ఉంది కదా. మరి పూర్తిగా దేవుని ప్రేమించినాడు. దేవుడు ఆయన అర్పణను అంగీకరించినాడు. అబ్రహాము కూడా దేవుణ్ణి ఆరాధించినాడు. నీ ఏకైక కుమారుని నాకు నీవు అర్పించాలన్నప్పుడు సనగలేదు, గొనగలేదు. కుమారుని కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించినాడు. అందుకే ఆదికాండం 22:5వ వచనంలో తన కుమారుని వెంట పెట్టుకుని మొరియా పర్వతంకు వెళ్తున్నాడు. ఆ బలి ఇవ్వడం కూడా ఒక ఆరాధనతో సమానంగా ఎంచుకుంటున్నాడు. ఈరోజు ఇది చదివినప్పుడు ఆశ్చర్యపోయినాను. ఆదికాండం 22:5వ వచనంలో తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరల మీ యొద్దకు వచ్చేదామని చెప్పి మేము వస్తాం, తిరిగి వస్తాం. విశ్వాసం అంటే ఆరాధనా భావంలో దేవునితో విశ్వాసం, సన్నిహితమైన ఒక బంధాన్ని మరి కలిగి ఉంటారని నాకు అనిపిస్తుంది. నేను వచ్చి అక్కడ బలి ఇచ్చేస్తాను, తిరిగి నేను ఒంటరిగా వస్తాను అనడం లేదు. నేను వెళ్తాను, మేము వెళ్ళి దేవునికి మ్రొక్కుతాము, మేము ఆరాధిస్తాము. అంటే ఆ బలి అర్పణ కూడా ఒక ఆరాధనగా భావిస్తున్నాడు. తిరిగి మేము వస్తాం అంటే విశ్వాసం. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆరాధించేవారు దేవునితో బంధము కలిగి ఉంటారు. ఎందుకు ఇలాగూ అబ్రహాము చెప్పినాడు? దాని జవాబు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మీరు చూస్తారు. దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఒకవేళ ఇస్సాకును బలిగా ఇచ్చినా తిరిగి మాట ఇచ్చిన దేవుడు ఇస్సాకును మృతుల్లో నుండి కూడా లేపడానికి మరి శక్తిమంతుడని నమ్ముతున్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17-19 చూడండి. హెబ్రూస్ 11:17-19. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతన్ని మృతులలో నుండి మరలా పొందెను. Look at his faith. The one who worships God, the one who loves God will have tremendous faith. చూడండి ఎంత విశ్వాసం ఉంది అబ్రహాం. దేనిని ఆరాధిస్తున్నాం? వాట్ ఆర్ వి వర్షిపింగ్? ఆర్ యు వర్షిపింగ్ గాడ్ ఆర్ యు వర్షిపింగ్ మెమోన్, లేక ధనము, లేక అధికారం, లేక స్థానం, మానం, భోగం?
లేక ఈ లోకం, ఈ లోకాశ, బంగారం, ఇవన్నీ నువ్వు ఆశించి వాటిని విగ్రహంగా చేసుకున్నావా? కాబట్టి మనము దేవుని ఆరాధించే బద్దులమై ఉన్నామని మనం నేర్చుకోవాలి. దేవుని ఆరాధించినప్పుడు నీకు లభించేది దేవుని కరుణ. నేను అది ఈరోజు వాక్యం చదివి చాలా ఆశ్చర్యపడినాను. ఆదికాండం 8వ అధ్యాయం మీరు చూసినప్పుడు గొప్ప జల ప్రళయం తర్వాత నోవహు బలిపీఠం కట్టి దేవుని ఆరాధిస్తున్నాడు. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం చూడండి. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించాను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరల శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచున్నంత వరకు వెదకాలం, కోతకాలం, శీతోష్ణములను, వేసవి శీతకాలమును, రాత్రింబగలను ఉండక మానవని తన హృదయంలో అనుకోనాను. నాకు అనిపించింది నోవహు ఈ జలప్రళయమైన తర్వాత దేవునికి ఘనతనిచ్చినాడు, బలిపీఠం మొక్కినాడు. అంటే ఆ దహన బలిని దేవుడు ఆఘ్రాణించి జాలి గల మనసుతో దేవుని దయ మనం ఇక్కడ ప్రకటింపబడ చూస్తున్నాం. అంటే గాడ్ మెల్టెడ్ అవే అట్ ద వర్షిప్ ఆఫ్ నోవా. కాబట్టి దేవుని కోపము చల్లారాలంటే కూడా నీవు ఆరాధించాలి. ఆరాధన ఆదివారం మాత్రం ఆరాధన కాదు, ఆరాధన రావాలి. అవును, కీర్తనలు 122లో దావీదు మహారాజు ఆరాధన దినాన్ని ఎంత గణపరుస్తున్నాడు. యెహోవా మందిరముకు వెళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించింది. ఒక రాజు ఆలయంకు రావడానికి ఇష్టపడుతున్నాడు. వాంట్స్ టు కమ్ టు ద హౌస్ ఆఫ్ లార్డ్ టు గివ్ గ్లోరీ టు గాడ్, టు ప్రైజ్ గాడ్. 34వ కీర్తన 1వ వచనంలో నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించేది, నిత్యం ఆయన స్తుతి నా నోట ఉండదు. అంటే హీ వాంట్స్ టు గ్లోరిఫై గాడ్ అట్ ఆల్ టైమ్స్. మరి దేవుని ఆలయంకి వచ్చి దేవుని ఆరాధించాలి. పెదవులతో మాత్రం కాదు. గాడ్ డజంట్ నీడ్ యువర్ లిప్ సర్వీస్. లిప్ సర్వీస్ అంటారు, పెదవులతో మాత్రం ఏదో పాట పాడి హృదయం ఎక్కడో పెట్టి. అలా కాకుండా నీ హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన దేవునికి అందించాలని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఆరాధించినప్పుడు జరిగే అద్భుతాలన్నీ కూడా మనం లెక్కించలేము. ఆరాధనలో స్వస్థత, ఆరాధనలో విడుదల, ఆరాధనలో జయం. యెహోషాపాతు రాజు శత్రుల మీద యుద్ధం వెళ్ళడానికి కత్తి కటారే వాడలేదు. ఆయన గాయకులను ఏర్పాటు చేసి వారు సంగీతములతో, స్తుతులతో, మరి ఆరాధనతో వారు యుద్ధాన్ని ఎదిరించినారు. మరి గొప్ప విజయము వారికి కలిగిందని మనం చూస్తున్నాం. పేతురు సంఖ్యలలో ఉన్నప్పుడు కూడా ఒక గృహంలో ప్రార్థన, ఆరాధన జరుగుతుంది. ఆ సంఖ్యలు ఊడిపోయింది. పౌలశీలలు చెరసాల్లో ఉండి బంధింపబడి కూడా వారు పాటలు పాడి ప్రార్థన చేస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఆరాధించినప్పుడు మహాభూకంపం కలిగింది, చెరసాల పునాదులు అదిరింది, సంఖ్యలు ఊడిపోయినాయి, అందరి బంధకములు ఊడిపోయింది. అక్కడ చెరసాల అధిపతి కూడా ప్రభువుని నమ్ముకుంటున్నాడు. కుటుంబం అంతా రక్షణ మారుమనసు పొంది ఆత్మతో నింపబడినారని వాక్యంలో మనం చూస్తున్నాం. హెచ్చు కలగాలంటే నువ్వు ఆరాధించాలి. ఆరాధించేవారు తప్పకుండా తమ జీవితంలో హెచ్చు పొందుకుంటారు. మనస్సారా నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. అంటే హిందీలో ఒక మాట లగన్, అంటే నువ్వు యూ హ్యావ్ టు అప్లై యువర్ సెల్ఫ్ టు గాడ్. ఆ గురితో, అంటే దేవుని నేను గణపరచాలి. వేల్పులలో నీ వంటి వాడు ఎవరు? పాట పాడుతుంది కదా మిరియం. నిర్గమకాండం 15వ అధ్యాయంలో మనం చూస్తాం. అవును, ఆయన అద్భుతములు చేయువాడు, ఆయనను ఆరాధించాలి. నిర్గమకాండం 15:11 యెహోవా వేల్పులలో నీ వంటి వాడేవాడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు, అద్భుతములను చేయువాడవు, నీ వంటి వాడు ఎవడు? అందుకే ఆరాధించాలి దేవుణ్ణి. అలాగే నీకు సమాధానం కావాలంటే నువ్వు ఆరాధించాలి. ఏకాంతంగా కూడా ఆరాధించవచ్చు. యూ కెన్ సెట్ యువర్ సెల్ఫ్ టు వర్షిప్ ఈవెన్ బీయింగ్ అలోన్ విత్ గాడ్. కొంతమంది విశ్వాసులతో కలిసి ఆరాధించవచ్చు, సంఘంకి వచ్చి మందిరంలో ఆరాధించవచ్చు, కుటుంబంతో కూడా దేవుని ఆరాధించవచ్చు. దెర్ ఆర్ సో మెనీ వేస్ టు వర్షిప్ గాడ్. చూడండి, సంతోషము, సమాధానము దేవుని సన్నిధిలో ఉంది. నీ సన్నిధిలో
పరిపూర్ణమైన సంతోషం. నీ కుడి చేతిలో నిత్యమైన సుఖము కలదు అని వాక్యంలో మనం చూస్తున్నాం. అనేక భయాలు ఈ రోజుల్లో, ఏదైనా భయమే. సొంత నీడను చూసి కూడా భయపడుతున్నాం. ఒకటి ఏమేమి సంభవిస్తుందో మనకు తెలియదు. ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ సో అన్సర్టన్. వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ మినిట్ వీ డూ నాట్ నో. వీ హ్యావ్ టు లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రతకాలి. మరి అంత విశ్వాసం కావాలంటే కూడా నువ్వు ఆరాధించాలి కదా దేవుణ్ణి. ఆరాధించినప్పుడు భయము నుండి దేవుడు నీకు విడుదల ఇస్తాడు. ఈరోజు మరి కొన్ని కార్యాలు మీ ముందు ఉంచాలని నేను కోరుతున్నాను. ఒకటి, మనము ఎందుకు ఆరాధించాలి? వై వీ షుడ్ వర్షిప్. దాని జవాబు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుండి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఈజ్ అ రూట్ కాజ్ ఫర్ ఆల్ క్రియేషన్. ఏలైనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాను అదృశ్యమైనవి గాను, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. హల్లెలూయా. మరి ఆయన ద్వారానే నీకు కలిగింది అన్నీ కూడా. ఆయన ఆరాధించవా? అవును, తప్పకుండా ఆరాధించాలి. పాటలు పాడాలి. 1000 నామములు స్తుతి పుస్తకం మీకు రెడీగా ఉంది. ఒక్కొక్క నామం ఎత్తిపట్టి ఆరాధించాలి. ఆయనను ఘనపరచాలి. శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము, సంపూర్ణమైన ప్రతివారము జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండి లభించింది. కాబట్టి నువ్వు ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలంటే ఆయన మూలముగాను, ఆయన ద్వారా, ఆయన నిమిత్తమే సమస్తమును కలిగి ఉన్నదని రోమీలకు రాసిన పత్రిక 11:36లో కూడా మనం ఈ వాక్యాన్ని చూస్తున్నాం. ఆయన జీవము గల దేవుడు కాబట్టి నువ్వు ఆరాధించాలి. ఆయన నీ ప్రార్థనకు జవాబిస్తున్నాడు కాబట్టి నువ్వు ఆయనను ఆరాధించాలి. 146వ కీర్తనలో జీవము గల దేవుడు ఎన్నెన్ని కార్యాలు చేస్తాడో ఒక జాబితా ఉంది, ఒక పట్టిక. ఒకసారి తొందరగా తీయండి. 146వ కీర్తన 6వ వచనం నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. వై యూ షుడ్ వర్షిప్ గాడ్. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు. బికాస్ హీస్ ద క్రియేటర్, యూ హ్యావ్ టు వర్షిప్ గాడ్. ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. అందుకే నువ్వు ఆ దేవుని ఆరాధించాలి. మనిషి అయితే మాట తప్పుతాడు. అందుకే ఇక్కడ వాక్యంలో ఉంది, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్న వాడు నరుడే ధన్యుడు. ఆయన మాట తప్పని వాడు. నాకు మాట ఇచ్చినాడు 20 సంవత్సరాల ముందు, నిన్ను సర్వలోకానికి నేను తీసుకొని వెళ్తాను. మాటలు నెరవేర్చే కాలం వచ్చింది. దేవుడి స్తోత్రం. నేను ఊహించలేదు. ఆయన దేవుడు నేను మర్చిపోయినాను ప్రార్థన చేసి, కానీ ఆయన మరొవడు. ఆయన మాట తప్పడు. కనుక నువ్వు ఆయనను ఆరాధించాలి. బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును. అందుకే నువ్వు ఆయనను ఆరాధించాలి. ఆకలి ఉన్న వారికి ఆహారం దయచేయను. అందుకే నువ్వు ఆరాధించాలి. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను. అందుకే నువ్వు ఆరాధించాలి. ఆయన గుడ్డి వారి కన్నులు తెరవజేయవాడు. అందుకే నువ్వు ఆరాధించాలి. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. అందుకే నువ్వు ఆరాధించాలి. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని, విధవరాలను ఆదరించువాడు. అందుకే నువ్వు ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వై యూ షుడ్ వర్షిప్ గాడ్? బికాజ్ ఈజ్ వర్దీ ఆఫ్ యువర్ వర్షిప్. తర్వాత వాట్ వీ షుడ్ డూ టు వర్షిప్ హిమ్. వై వీ షుడ్ వర్షిప్, వాట్ షుడ్ వి వర్షిప్? వీ హ్యావ్ టు వర్షిప్ ద లివింగ్ గాడ్. ఆయన సజీవుడు కనుక నువ్వు ఆయనను ఆరాధించాలి. ఆయన సజీవుడు, ఈజ్ అ లివింగ్ గాడ్. అపోస్తల కార్యం 17వ అధ్యాయం మీరు చూసినప్పుడు వారు తెలియని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఎథెన్స్ వారు. అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో పౌలు అంటాడు, 22వ వచనం, పౌలు అంటున్నాడు, ఎథెన్స్ వారులారా, మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించు మీ దేవతా ప్రతిమలను చూచుండగా ఒక బలిపీఠం నాకు కనబడాను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. చూడండి, ఒక తెలియదు, వారి ఎవరో కూడా తెలియదు ఆ దేవుడు. ఒక ప్రతిమను చేసి ఆ ఎథెన్స్ వారు, ఎథెన్స్ ఇస్ నోన్ ఫర్ ఐడల్ వర్షిప్, వారు ఆరాధిస్తున్నారు. వారికి తెలియదు, తెలియని దేవుడు అని దాని మీద రాసి ఉందట. అప్పుడు పౌలు అంటున్నాడు, కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచున్నాను. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతం లేని ఆలయంలో నివసింపడు. ఆయన అందరికీ జీవంను, ఊపిరిని, సమస్తము దయచేవాడు గనుక తనకు ఏదైనా కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు.
అని చెప్తూ మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించున్నాము, ఉనికి కలిగి ఉన్నామని 28వ వచనంలో, 29లో కూడా. కాబట్టి మనం దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మలిచబడిన బంగారంనైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు. వై వాట్ యూ హ్యావ్ టు వర్షిప్? యూ హ్యావ్ టు వర్షిప్ ద లివింగ్ గాడ్. హీజ్ అలైవ్. మరి రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం, సృష్టికర్తను మరిచి వీరు సృష్టిని పూజిస్తున్నారని. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 21 నుండి మీరు చదివితే, మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ వారు తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయెను, తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిస్వరూపముగా మార్చిరి. అవును కదా, మనం చుట్టూ చూస్తే ఇదే కదా. 25వ వచనం, అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. హౌ గ్లాడ్ వీఆర్ టు సర్వ్ ఎ లివింగ్ గాడ్, టు ఆనర్ ఎ లివింగ్ గాడ్, టు వర్షిప్ ఎ లివింగ్ గాడ్. మనము ఆరాధించేది నిజమైన దేవుని, సజీవుడైన దేవుడు. ఆయన మృతుడు గాడ్. ఆయన మనకు ఉనికి కలిగిస్తున్నాడు, మనల్ని బ్రతికిస్తున్నాడు. మనం పిలిస్తే నేను ఉన్నానని సెలవిస్తున్నాడు. అందుకే నువ్వు ఆయనను ఆరాధించాలి. ఎప్పుడెప్పుడు ఆరాధించాలి? ఈ ప్రశ్నకు జవాబు ఏంటి? వై యూ షుడ్ వర్షిప్, వాట్ యూ షుడ్ వర్షిప్, వెన్ యూ షుడ్ వర్షిప్. ఎప్పుడు నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి? భక్తులందరూ కూడా వేకోనే లేచి దేవుని ఆరాధించిన వారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలామంది అంటారు, మేము రాత్రి చాలా పని చేసినామండి, అందుకే ఉదయం 10 గంటలు లేచి బ్రష్ చేసుకుంటున్నామంటారు. దరిద్రానికి ఆదిమెట్టు అది. ఉదయం లేసే పిట్టకు పుట్టడి పురుగులు దొరుకుతుంది. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా మన్నాను ఏరుకోవాలంటే ఉదయం లేవాల్సి వచ్చింది. కొద్దిగా అయిపోయిందంటే సూర్యరశ్మి ద్వారా మన్నా ఏమైపోయేది? కరిగిపోయేది. కీర్తనలో 5:3లో మీరు చూస్తారు, ఉదయమున నా కంఠస్వరము నీకు నేను వినిపిస్తాను. ఆర్ యు మోర్ బిజీ దెన్ కింగ్ డేవిడ్? నాట్ ఎట్ ఆల్. దానియేలు ముమ్మారు దేవుణ్ణి ప్రార్థన చేసి స్తుతించుతూ వచ్చినాడు. ఆర్ వి మోర్ బిజీ దెన్ డానియల్? దానియేలు రాజు గృహంలో రాజు ప్రక్కన ఉండేవాడు, మంత్రి స్థానంలో ఉన్నాడు. ఆయన ముమ్మారు మోకరించి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి దేవుణ్ణి స్తుతించుచు ప్రార్థించుచు వచ్చినని 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇక్కడ కీర్తనకారుడు కీర్తన 5:3లో అంటున్నాడు, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉంచును. హల్లెలూయా. ఉదయము లేవకుండా సాతానుడు నిన్ను అభ్యంతరపరుస్తున్నాడు. బికాజ్ హీ డజంట్ వాంట్ యూ టు గెట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. షేక్ యువర్ డస్ట్ ఆఫ్ అండ్ గెట్ అప్, రైజ్ అప్ ఎర్లీ అండ్ సీక్ గాడ్. 63వ కీర్తన 1వ వచనంలో చూస్తున్నాం, నేను వేకోనే దేవుణ్ణి వెతుకుతాను, ఉదయకాలంలో లేచి నేను దేవుని ఆరాధిస్తాను. అవును, నీ కృప జీవం కంటే ఉత్తమమైంది. పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెడతాను. నీ బలము, నీ ప్రభావం నేను చూడాలి. వేకోనే నేను నిన్ను వెతుకుతాను. 4వ వచనంలో చూడండి, ఆ మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆరాధనా భావంతోనే పండుకుంటున్నాడు. కొందరు పండుకొని తలంపులతో పాపం చేస్తూ ఉంటారు. మా తలంపులు ఎవరికి కనబడుతుంది, మమ్మల్ని ఎవరు చూస్తారా అనుకుంటారంట. నువ్వు తలంచే ప్రతి పాప తలంకు నీకు ఉన్నది శిక్ష. యూ కెనాట్ ఫూల్ గాడ్. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని తలంపులతోనే పడుకోవాలి. నువ్వు అంత మేలు చేసిన దేవుని మర్చిపోయి పిచ్చి పిచ్చి భ్రమలతో పడుకోకుండా భక్తులను చూసి నేర్చుకో. భక్తుడు అంటున్నాడు, నేను రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు నాకు ఎలాంటి అనుభవం ఉందంటే క్రొవ్వు మెదడు దొరికినట్టు నేను నా ప్రాణము తృప్తి పొందుతున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలం అంతయు నేను ఇలాగు నిన్ను స్తుతించేదాన్ని, నీ నామమును బట్టి నా చేతులు ఎత్తేదాన్ని. హల్లెలూయా. అవును, ఉదయమే లేవాలి, దేవుని ఆరాధించాలి, పాటలు పాడాలి, దేవుని మహిమపరచాలి, వాక్యం చదివి ప్రార్థన చేసి దేవునితో అంటగట్టబడి ఉండాలి. అది ఆశీర్వాదానికి రహస్యమై ఉంది. మరి ఎప్పుడు ఆరాధించాలి? వేర్ యూ షుడ్ వర్షిప్ గాడ్. ఆదిమ సంఘంలో వారు ప్రతి దినము దేవాలయంలో కూడుకున్నారని అపోస్తల కార్యం 2వ అధ్యాయం ఒకసారి తీయండి. యాక్ట్స్ 2:44-46.
వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటం యందు ఎడతెగక ఉండిరి. వారు ప్రతి దినములో 46 చూడండి, వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు, ఇంటింట రొట్టె విరుచు, దేవుని స్తుతించు, ప్రజలందరి వల్ల దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయంతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుండాను. అంటే వెన్ యూ షుడ్ వర్షిప్ గాడ్, ప్రభువు సమరయ స్త్రీతో అంటాడు కదా, నన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించే కాలము వచ్చి ఉన్నది. నేను ఎక్కడో ఉన్నానని మీరు అనుకుంటున్నారు. ఆ దినాల్లో యెరూషలేములో దేవుడు ఉన్నాడని చెదిరిపోయిన క్రైస్తవులందరూ యెరూషలేముకి వచ్చి ఆరాధించేది. నేను ఆత్మరూపిణి కాబట్టి నేను ఎక్కడ 2-3 కూడతారో నేను అక్కడ వచ్చేస్తాను. ఐ విల్ బీ అమంగ్ యువర్ మిడ్స్ట్, ఐఎమ్ అవైలబుల్ ఎట్ ఆల్ టైమ్స్. కాబట్టి నీవు ఆరాధించాలి. ఎక్కడ ఆరాధించాలి? నీవు ఇంతకుముందు అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో ఒక స్థలం, ఒక సహవాసం, ఒక సమయం అంటూ తీసుకొని దేవుని ఆరాధించడానికి నీవు ఏకాగ్రత చూపాలి. తర్వాత పవిత్రమైన చేతులెత్తి నీవు ఆరాధించాలి. నీ శరీరము మరి సజీవ యాగముగా దేవునికి అర్పించాలి అని వాక్యంలో ఉన్నది. తిమోతికి పౌలు సెలవిస్తున్నాడు, ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నాను. అంటే చేతులు క్రియలకు సాదృశ్యంగా ఉంది. వాట్ ఆల్ యు డూ ఇట్ రిప్రజెంట్స్ యువర్ యాక్షన్స్. కాబట్టి పవిత్రమైన చేతులు, శుద్ధ హృదయంతో నీవు చేతులెత్తి దేవుని ఆరాధించాలి అని వాక్యం చూస్తున్నాం. 141వ కీర్తనలో ఇలాగుంది, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను, నీ దృష్టికి అంగీకారము లగును కాక. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఏ విధంగా 24 పెద్దలు 4 జీవులు ఆరాధించిన విధానం చూడండి. ప్రకటన 4:8 నుండి నేను చదువుతున్నాను. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపల కన్నులతో నిండి ఉన్నవి. పద్మస్ ద్వీపంలో యోహాను భక్తుడు చూసిన దర్శనం. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. హల్లెలూయా. పరలోకంలో ఇదే వినబడుతుంది నీకు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. యెషయా 6వ అధ్యాయంలో మీరు చూస్తారు, 2 రెక్కలతో తమ పాదములు కప్పుకుంటున్న, 2 రెక్కలతో కన్నులు కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ ఆ దేవుని సముఖంలో ఉండే దూతలు ఇవే పలుకుతున్నాయి. ఏంటి? దేవుడు పరిశుద్ధుడు 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 అని. తర్వాత ఆ సింహాసనం నుండి ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగా. కానీ ఆ జీవులు కీర్తించుండగా ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించిన వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి సృష్టింపను గనుక నీవే మహిమ ఘనత ప్రభావము పొంద నర్హుడమని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ కిరీటాలు తెచ్చి ప్రభు పాదాల దగ్గర పడేసినారంట. నీవే యోగ్యుడవయ్యా, ఘనత మహిమ ప్రభావములు నీకే చెందినవి, స్తుతికి పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు, పూజార్హుడు, నీవే పూజ్యుడు. అందుకే మనం కీర్తనలో చూస్తాం కదా, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్య సంపూర్ణతను బట్టి నీ నామమునకే ఘనత కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి గివ్ గాడ్ ద గ్లోరీ, లెట్ గాడ్ బి ప్రైజ్డ్. ఎవరైనా నిన్ను పొగిడితే వెంటనే ఉబ్బిపోయే అవసరం లేదు. ఎందుకంటే నువ్వేమై ఉన్నావో అది కేవలం ప్రభు యొక్క దయ మాత్రమే. పౌలు అంటాడు, అయ్యో నేను ఏమై ఉన్నానో అది కేవలం ప్రభు యొక్క దయ. కాబట్టి నాకు కాదు, ప్రభు మహిమను ఎప్పుడు మనం దొంగిలించుకోకూడదు. అందుకే ఎవరైనా పొగిడితే నువ్వు భయపడాలి. ఆర్ యు స్టీలింగ్ గాడ్స్ గ్లోరీ? దేవుని మహిమని మనం దొంగిలించుతున్నానా అని నిన్ను ప్రశ్నించుకోవాలి. చాలామంది అలాగూ పొగడ్తలతో ఉబ్బి మరి వారి అవసానం చాలా భ్రష్టంగా మారిపోయినట్టు మనం చూస్తున్నాం. ప్రతి నిమిషము నీ జీవితంలో దేవుడు ఘనత పొందాలని, దేవుణ్ణి నువ్వు ఆరాధించాలని, మరి ఎవరి రూపాన్ని కానీ నీ ముందుంచుకోకుండా, ఏ సృష్టిని పూజించకుండా సృష్టికర్తను పూజించాలని,
నువ్వు వచ్చేది ఆరాధన దినం దేవుని ఆరాధించడానికి వచ్చావని మర్చిపోకుండా లెట్ గాడ్ గెట్ ఆల్ ద గ్లోరీ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితం బట్టి, నీ యొక్క ఉనికిని బట్టి, నీ చలనమును బట్టి, నీకు ఇచ్చిన సామర్థ్యమును బట్టి, నీకు ఇచ్చిన భక్తి జీవితం బట్టి, నీకు ఇచ్చిన తలాంతులను బట్టి, నీకు దేవుడు అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదమును బట్టి దేవుని ఎల్లప్పుడూ ఘనపరచడానికి, ఆరాధించడానికి, ఆయనను మహిమపరచడానికి, స్తుతించడానికి మనం తరబీదు కావాలి. దేవుని స్తోత్రం. నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఘనత పొందును గాక. ఆమేన్. కమ్ ఆన్, లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్, లెట్ us ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. మా రెండు చేతుల్ని సింహాసనం తట్టు మేము ఎత్తుతున్నాం. మేము చేతులు ఎత్తినప్పుడు సాతాను ఓడిపోతుంది. మాకు గొప్ప విజయం ఇస్తావు. నిన్ను ఆరాధించే విధానాలు ఈ వారాల్లో బయలుపరుస్తానని ఈ దాసురాలను నాకు సెలవిచ్చిన. అవును తండ్రి, ఆరాధించడం చాలా ముఖ్యమైంది. ఆరాధనలోనే నీవు నివాసం చేస్తానని, నీ బిడ్డలు స్తుతి స్తోత్రముల మధ్యలో నువ్వు ఉంటావని, నువ్వు దిగి వస్తావని వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాం. స్తుతి లేని జీవితాలు ఎంతో ప్రమాదానికి గురవుతుంది. కానీ ఎప్పుడైతే మేము నిన్ను నోరారా స్తుతిస్తామో, మనసారా ఆరాధిస్తామో, నీ సన్నిధితో మేము నింపబడుతాము. ప్రభువా, మాకు ఇక ఏ కొదువ ఉండదని, మాకు హెచ్చు కలుగుతుందని, స్వస్థత కలుగుతుందని, విడుదల కలుగుతుందని, సమాధానం ఉందని, శక్తి ఉందని, దేవ సంతోషం సమృద్ధిగా నవిస్తానని అట్టి ఆరాధన ఆ భావాన్ని మాకు దయచేయండి. కేవలం మా పెదవులతో మాత్రం కాదు, మా హృదయం ఏటో పెట్టుకొని కాదు, మనస్ఫూర్తిగా మా పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ ఆరోగ్యంతో నిన్ను మహిమపరచడానికి మాకు సహాయం దయచేయండి. నన్ను ఘనపరచువాన్ని నేను ఘనపరుస్తానని సవాలు చెప్పినావు నాయనా, నీకు వందనాలు. మా జీవితం ద్వారా నువ్వు ఘనత పొందాలి, మా ప్రవర్తన ద్వారా నువ్వు మహిమ పొందాలి, మా సాక్ష్యం ద్వారా నీకు మహిమ కలగాలి. అవును తండ్రి, నీ మహిమ నిమిత్తమే మమ్మల్ని సృజించినావు ఈ లోకంలో. ప్రభువా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి, నీ ఆశీర్వాదం వారికి నిండుగా దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9505044718, 9030757571. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు
ప్రభు యేసు నామంబును గడువే